మెస్సీగా ఉంది కదా కిచెన్. సో నేను కిచెన్ టూర్ తీయబోతున్నాను. దీన్ని నేను క్లీన్ చేయబోతున్నాను. కిచెన్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసేయండి. ఆన్ ద ప్రాసెస్. సో అన్వాంటెడ్ స్టఫ్ ఉంటుంది కదా, ఇక్కడ అన్వాంటెడ్ స్టఫ్ అంతా తీసేసాను. సో దాన్ని క్లీన్గా, అంటే మొత్తం మంటకి ఆయిల్ అంతా పట్టేసి, ఆయిల్ పట్టేస్తుంటే అదంతా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు అవసరమైన వరకే మనం దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ షెల్ఫ్ పార్ట్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. మిగతా కిచెన్ కొద్దిసేపట్లో చూపించేస్తాను. సో ఇక్కడ అన్వాంటెడ్ స్టఫ్ అంతా తీసేసాను. అండ్ అంతా జిడ్డు ఉంటే ఆ బాటిల్స్ అని క్లీన్ చేసేసి ఇక్కడ బాటిల్స్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి పాప ఫీడింగ్కి సంబంధించిన సెర్లాక్ ఇలాంటివి, అండ్ ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. షుగర్, చాపత్తా, ఇలాంటి ఉప్పు, కారం, ఇలాంటి మసాలాలు అన్నీ ఇక్కడ పెట్టాను. సో ఇది వచ్చేసి బాక్సెస్ పెట్టుకున్నాను. దీంట్లో చిన్న బాక్సెస్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఇలా అనమాట. మిరియాల పొడి, మిరియాలు ఇలాంటివి అనమాట. చిన్న బాక్సెస్లో మనకు కావాల్సిన మసాలాలు అన్నీ దీంట్లో వేసి పెట్టుకున్నాను. సో దీంట్లో వచ్చేసేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సాసెస్, చాక్లెట్ సిరప్, హార్లిక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ పైన మెయిన్, అంటే ఎక్కువ యూజ్ చేయము, నార్మల్గా యూజ్ చేస్తాము అన్నవన్నీ పైన పెట్టేసుకున్నాను. సో ఇంకొక కొద్దిసేపట్లో మిగతా కిచెన్ అంతా చూపించేస్తాను. ఓకేనా, ఇది కిచెన్. సో అంత ప్లేట్స్, కప్స్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను. సో ఇటు వచ్చేసి ఇంకోటి అన్వాంటెడ్ స్టఫ్ అంతా తీసేసి స్టవ్, ఇది ఆయిల్ క్యాన్, దీంట్లో వచ్చేసి మన నైఫ్స్ అవన్నీ అండ్ ఆనియన్స్. ఎలా ఉంది ఒకప్పుడు కిచెన్ అండ్ ఇప్పుడు కిచెన్ చూసి కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.